టైం రిజిస్టర్డ్ కంపెనీస్ కాదు, ఆ బిజినెసే రిజిస్టర్డ్ కాదు, ఇట్స్ మనీ లాండరింగ్ బిజినెస్. సో బేసికలీ ఆ ఇంట్రెస్ట్ కూడా ప్రొటెక్ట్ చేయాలి, ఆ ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయాలి, దాన్ని ఇందులోకి ఇంక్లూడ్ చేయాలి. దట్ కెనాట్ బి ఎక్స్క్లూజివ్, దట్ హ్యాస్ టు బి పార్ట్ ఆఫ్ ది హైడ్రా. దొంగల అనకుండా ఈ స్పూరియస్ ఇవన్నీ బిజినెస్లన్నీ కూడా టార్గెట్ చేయాలంటున్నారు. స్పూరియస్ బిజినెసెస్ ఏవైతే ఉన్నాయో, మనీ లాండరింగ్ యాక్టివిటీస్ ఉన్నాయి, చట్ట వ్యతిరేకమైన యాక్టివిటీస్ ఇవన్నీ కూడా, విచ్ ఆర్ నాట్ ఆథరైజ్డ్ బై గవర్నమెంట్. ప్రభుత్వం ఆథరైజ్ చేయని యాక్టివిటీ అవుతుందో అవన్నీ కూడా ప్రజా వ్యతిరేకమైనవి. అంటే చట్టాలు ఎందుకు చేస్తారు? ప్రజలకు కరెక్ట్గా ఉండాలని, వాళ్ళకు సేఫ్గా ఉండాలని సేఫ్ గార్డ్ చేయడం కోసమే చేస్తారు. ఎప్పుడైతే చట్ట వ్యతిరేకత చర్యలు ఈ యాక్టివిటీస్ జరుగుతున్నాయో వాటి మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందే. హైడ్రా హ్యాస్ టు బి ఎ వెరీ రోబస్ట్, సపోజ్ టు బి రోబస్ట్ సిస్టమ్ ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ దిస్ మనీ లాండరింగ్ అండ్ పోన్జీ స్కీమ్స్. గాట్ ఇట్, కన్విన్సింగ్గా ఉంది. ఇప్పుడు మనం ఇంతవరకు మీరు బంగారం గురించి చెప్పారు, వెండి గురించి చెప్పారు, ఫిక్స్డ్ డిపాజిట్స్ గురించి చెప్పారు, డబ్బులు దాచుకోవడానికి అనేక మార్గాలు.